సార్ ఇంకోటి అంటే ఇప్పుడు 'రఘురామ కృష్ణరాజు' గారిని డిప్యూటీ స్పీకర్‌గా చేయడం జరిగింది. సో, దానికి మీరేమంటారు సార్? ఆయన ఏదైతే స్టార్టింగ్‌లో ఎలక్షన్స్ అప్పుడే చెప్పడం జరిగింది. హ్మ్. హ్మ్. నాకు స్పీకర్ పదవి కావాలి. ఐ మీన్ ఇంకెవరైనా అడిగితే కూర్చోరా పొట్టాడా అనాలనుంది అనేది సేమ్ అలాగే ఆయనకి డిప్యూటీ స్పీకర్‌గా చేయడం జరిగింది. అవును. సో, దానికి మీ స్పందన ఏంటి సార్? చిన్న మాటలో ఒకసారి చెప్పండి. డిప్యూటీ స్పీకర్ అసలు స్పీకర్ ఇచ్చుంటే బాగుండేదేమో ఆ! ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి ఇంకో ప్రధాన కారణం అదే. ఇప్పుడు స్పీకర్‌గా ఉన్నది ఎవరు? ఆహా! అయ్యన్న పాత్ర గారు. అయ్యన్న గారు. అయ్యన్న గారు ఎట్లాంటి కౌంటర్‌లు ఏసేవారు? అవును. తెలుసు కదా! సో, ఇప్పుడు ఆయన స్పీకర్ స్థానంలో ఉంటే హ్మ్. ఈయనకసలు అడగడానికి ముందు ఈయనకి నోరు రావాలి కదా! మైక్ ఇవ్వండని. సార్ ఈయన ఇంకా అడగలేడు. ఇగో అడ్డొస్తది. సో, అక్కడున్న వ్యక్తి ఆల్రెడీ గవర్నమెంట్‌ను కూడా లెక్క చేయకుండా ఎంత ధైర్యంగా కౌంటర్‌లు ఇచ్చాడో తెలుసు. అవును. ఆయన ఒక కౌంటర్ ఇస్తే దెబ్బకి టీమ్ అంతా నోరు మూసేసేవాళ్ళు. అవును. సో, అటువంటి వ్యక్తి ఇస్తాడా అంటే ఇవ్వడు. హ్మ్. సరే. ఆయన ఆబ్సెన్స్‌లో ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ ఉన్నప్పుడైనా కనీసం అసెంబ్లీ సమావేశాలకెళ్దాము. పోనీ ఎవడైనా సలహా ఇచ్చి "అన్నా ఎళ్ళన్నా అసెంబ్లీకి మా తరపున మాట్లాడన్న" పొరపాటున చెప్పినా డిప్యూటీ స్పీకర్‌గా యముడు లాంటి వ్యక్తి రాబోతున్నాడు ఆ స్థానంలోకి. ఎవరికి యముడు? అంటే అందరికి కాదు. ఆ! జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో. అంటే ఇప్పుడు ఐ మీన్ మీమ్స్‌లో అయన్నీ చూస్తున్నాం. అవును. అసలే అయ్యన్న పాత్ర గారు జగన్మోహన్ రెడ్డి గారు రావాలా? వద్దా? అని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. అసలు రారింకా. ఇది కునుకు నక్క మీద తాటిపండు పడినట్టు ఒక సామెత అదే. ఉంది తెలుగులో. అలాగా సరే ఆయన ఆబ్సెన్స్‌లో గాని లేదంటే ఆయన కంటిన్యూయస్‌గా సమావేశాలకు ఉండరు. ఒక 2 రోజులు అవునవును. ఆబ్సెన్స్ అవుద్ది కదా! ఆ 2 రోజులైనా ఎళ్దామని ఈయనకి ఎవరైనా ఇచ్చినా, సజెస్ట్ చేసినా పోనీ ఈయన ఆలోచన పుట్టి వెళ్దామన్నా అంతకన్నా పవర్‌ఫుల్ డిప్యూటీ స్పీకర్‌గా తేబోతున్నారు. హ్మ్. ఇప్పుడు ఆయనకి కూటమి నుంచి కూడా ఇంకెవరు పోటీ లేదంట. అంటే ఓకే. టీడీపీ నుంచి, జనసేన డిప్యూటీ నుంచి గాని స్పీకర్‌గా? డిప్యూటీ స్పీకర్ ఓకే. స్థాయికి ఎవరినైనా పెట్టుకోవచ్చు. ఓకే. ఈవెన్ ప్రతిపక్షం నుంచి కూడా దానికి ఛాన్స్ ఇస్తారు. ఓకే. సో, ఇంకెవరు లేదు. ట్రిపుల్ ఆర్ గారే సరైనోడని చెప్పి అందరూ ఆయన్నే ముందుకు తోస్తున్నారంట ఉండాలని చెప్పి. హ్మ్. సో, ఇప్పుడు ఆయన కూడా వెళ్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ళు అసెంబ్లీ ఆ బిల్డింగ్ కనబడినా ఇట్లా వెళ్ళిపోతారేమో చేయి పెట్టుకొని. హ్మ్. మరి అట్లాగే అనిపిస్తుంది. అంటే ఓకే. ఏది ఏమైనా అవమానాలు పడినా సరే నేనెళ్తాను. ఇగో చంపుకొని ఎళ్ళినప్పుడే కదా! అరే! నిజంగారా ఈయనొక్కడైపోయాడురా! అందరూ ఒకటయ్యారురా! అనే అవును. మీద సాఫ్ట్ ఈయనకి కార్నర్ సాఫ్ట్ కార్నర్. వస్తుంది కదా! ఇప్పుడు ఈయనకి ఆపర్చునిటీ. ఆపర్చునిటీ. యెస్. అది ఆపర్చునిటీ మిస్ అసలు ఎవరు అవుతున్నారు. ఆయనకి సజెస్ట్ చేయరా? హ్మ్. ఎందుకు ఎవరు చెప్పరా? హ్మ్. ఇది కదా వే. మొన్న ఒక వైసీపీ కార్యకర్తను కలిసాను. హ్మ్. కలిస్తే ఆయనేమంటున్నాడంటే, "అసలు ఎవడయ్యా మా వోడికి సలహాలిచ్చేది? పవన్ కళ్యాణ్ అతను భలే ఎళ్ళిపోతున్నాడే! భలే మాట్లాడుతున్నాడే! ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నాడు. ఏదో ఒకటి విషయాల్లో వార్తల్లో ఉంటున్నాడు. బాబు గారికి సరితూగేలాగా ఎళ్తున్నాడు డిప్యూటీ సీఎం అయినా కూడా" హ్మ్. అని చెప్పి వైసీపీ వాడు అంటున్నాడు. అంటే మా వోడికి ఎవడా సలహాలు ఇస్తున్నాడు అసలేం ఫాలో అవ్వడని అంటున్నారు. అంటే ఒక సామాన్య కార్యకర్త ఆలోచిస్తున్నాడుగా. అవును. మరి ఇదే విషయంలో కరణం ధర్మశ్రీ గారు గాని, మన రాజానగరం జక్కంపూడి రాజా గారు గాని మొదట్లోనే చెప్పారా? "అన్నా మీరు రండన్నా, బయటికి రండన్నా, కలుస్తున్నానన్నా, అందరితో మాట్లాడండన్నా" అంటే, అయితే ఆయన ప్యాలెస్‌కి పిలిపించుకుంటాడు. లేదా బెంగుళూరు ప్యాలెస్‌కి పిలిపించుకొని అక్కడ మాట్లాడతాడంట. హ్మ్. ఎళ్ళిపోవాలి ప్రజల్లోకి. ఆళ్ళ కార్యకర్తలు జడ్పీసీ అందరిలోకెళ్ళి మాట్లాడుతూ ఉంటే, అరే! అన్న ఇంత ఇది ఉంది కదా! అని వస్తుంది. హ్మ్. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎందుకు డ్రాప్ అయిపోతున్నారనుకుంటున్నారు? ఆ! అభ్యర్థులు లేక. హ్మ్. ఒకవేళ ఎవరినో పెట్టినా మనం బ్యాడ్ అయిపోవడం, డబ్బులు ఖర్చు తప్ప గెలవం అన్న అని చెప్పి డ్రాప్ అయిపోతున్నారు. వీళ్ళు చెప్పేదేంటంటే మా అధినేత కూడా వద్దనుకున్నాడు. మేము అందుకే పోటీ చేయట్లేదు. సక్రమంగా ఎన్నికలు జరగవు గాబట్టి, మాకు కూటమి మీద గాని, పోలీస్ వ్యవస్థ మీద గాని నమ్మకం లేదు అని పేర్ని నాని గారు చెప్తున్నారు. ఓకే. అసలు విషయం ఏంటంటే అభ్యర్థులు లేరు. ఓకే. అది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్‌ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి.